హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము హెచ్టిఎంఎల్లో ఇమేజ్ ట్యాగ్ గురించి తెలుసుకుందాం అనమాట. అసలు ఇమేజ్ ట్యాగ్ని ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, అసలు ఇంపార్టెన్స్ ఏంటి, అసలు యూజ్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనము డిస్కస్ అనేది చేసేద్దాం. అండ్ అంతకంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ అనేది ఫ్రీగా కావాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అండ్ అలాగే డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా మీరు వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసేయండి. సో మీరు అలాట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఫ్రీగా గెయిన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేంటి అంటే ఇమేజ్ ట్యాగ్. ఇమేజ్ ట్యాగ్ అనగానే మీకు అర్థమవుతుంది సంథింగ్ ఏదో అబౌట్ ఇమేజ్ పెట్టడానికి అలా అనేసి మీకు క్లారిటీ వస్తుండొచ్చు. ఐ థింక్ ఇట్స్ రైట్ అండి. ఎందుకంటే ఇమేజ్ ట్యాగ్ని మనము ఎందుకు యూజ్ చేస్తామంటే, మన పేజ్లో ఇమేజెస్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి మనము ఇమేజ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఇమేజ్ ట్యాగ్ వల్ల మెయిన్లీ యూజెస్ ఏంటి అంటే మన వెబ్ పేజ్ యొక్క డిజైన్ అండ్ అపియరెన్స్ అనేవి ఇంక్రీజ్ అనేది అవుతాయన్నమాట. అపియరెన్స్ ఇవి రెండు ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇమేజ్ వల్ల మనకి లైక్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ అవుతుంది కదా, మోర్ ఇన్ఫో అని కూడా అనుకోవచ్చు. అండ్ అట్రాక్టివ్గా కూడా ఉంటుంది మన వెబ్ పేజ్ అనేది, అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ ఈజీ అండర్స్టాండింగ్ అని కూడా అనుకోవచ్చు. సో మనము ఒక మన వెబ్ పేజ్లో ఇమేజ్ అనేది పెట్టుకోవడం వల్ల ఇన్ని యూజెస్ ఉంటాయన్నమాట. మన వెబ్ పేజ్ అనేది ఫస్ట్ థింగ్ డిజైన్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, అండ్ అపియరెన్స్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. అంటే జనరలీ ఒక వెబ్ పేజ్లో టెక్స్ట్ ఉంటే మనకి కొంచెం బోరింగ్గా ఉంటుంది, రైట్? అదే ఇమేజ్ ఉంటే మన స్కూల్ డేసెస్లో మనం లెసన్స్ వింటుంటే మోస్ట్లీ మనము ఆ పేజ్లో ఉన్న టెక్స్ట్ కంటే దాంట్లో ఉన్న ఇమేజ్ ఏంటి ఇలా పేపర్స్ తిప్పి చూస్తుంటాం. ఈ ఇమేజ్ బాగుంది, ఈ లెసన్లో ఈ ఇమేజ్ బాగుంది, లెసన్ నేమ్ కూడా చూడం. ఫస్ట్ ఇమేజ్ చూసాక ఓకే ఇది నాకు నచ్చింది, ఆ లెసన్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాం. అలా ఇమేజ్ పెట్టడం వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొంచెం వినాలి, చదవాలి, అసలు ఏంటి అనేది అట్రాక్షన్ మొత్తం దానిపైకే వెళ్తుంది కదా. అలా మనం మన వెబ్ పేజ్ని ఇమేజ్ని పెట్టుకొని అపియరెన్స్ అనేది ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనం ఏదైతే కంటెంట్ అనేది రాస్తున్నామో మన వెబ్ పేజ్లో దాని గురించి ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇటాలిక్ గురించి ఏదో ఒకటి రాస్తున్నారు, ఇటాలిక్ సంబంధించిన పిక్స్ పెడితే ఎలా ఉంటుంది కొంచెం ఇంకా ఓకే. హైదరాబాద్ గురించి తీసుకుందాం. హైదరాబాద్ గురించి తీసుకొని అక్కడ చార్మినార్ సంథింగ్ ఇలా పెట్టారు, చార్మినార్ గురించి రాశారు. ఓకే, చదువుకుంటూ వెళ్తుంటారు. కానీ అక్కడ చార్మినార్ ఇమేజ్ పెడితే ఓకే ఇలా ఉంటుందా, ఒకసారి వెళ్ళి చూడాలి, అలా కొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ అది ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా. అందుకోసం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. నేను చెప్పినట్టుగా మన వెబ్ పేజ్ అనేది కొంచెం అట్రాక్టివ్గా ఎన్హాన్స్ అవుతుంది కదా, అలా మనం చేసుకోవచ్చు. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ దగ్గర నేను చెప్పాను కదా, ఒక టాపిక్ గురించి ఈజీగా అర్థం చేసుకోవడానికి ఏ టాపిక్ అయినా అయి ఉండొచ్చు, దానికి సంబంధించిన ఇమేజ్ మనం పెడితే కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈజీ అండర్స్టాండింగ్ కూడా మనకి అవుతుంది కదా. సో అందుకోసం ఈ రీజన్స్ కోసం మనం ఇమేజ్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనము ఇమేజ్ ట్యాగ్ని ఎలా యూజ్ చేయాలి అనేసి చూసేద్దాం. ఇమేజ్ ట్యాగ్ అని అంటున్నాం కదా, అసలు ఇమేజ్ ట్యాగ్ని ఎలా రాయాలి అంటే IMG అండ్ యాంగులర్ బ్రాకెట్స్లో IMG అనేసి రాయాలి. దీనికి క్లోజింగ్ ట్యాగ్ ఉండదండి, ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఇక్కడ రాస్తున్నాను, నో క్లోజింగ్ ట్యాగ్. అండ్ మనం అందరం దీంట్లో ఎలిమెంట్ అండ్ అట్రిబ్యూట్ అనేది ఉంటుందన్నమాట.
క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. కాకపోతే మనం ఎలిమెంట్స్ గురించి చెప్పేటప్పుడు లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ట్యాగ్ వరకు ఉండేది ఒక ఎలిమెంట్ అనేసి అనుకున్నాం కదా. దీంట్లో అలా చూసుకున్నట్టయితే ఓన్లీ స్టార్టింగ్ ఓపెనింగ్ ట్యాగ్ అనేసి ఉంటుంది, కానీ క్లోజింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ అనేది ఉండదు. కాకపోతే ఎలిమెంట్స్ అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి దీంట్లో. అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు మనము ఇమేజ్ ట్యాగ్ని ఎలా యూజ్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. సో హ్యాజ్ ఐ టోల్డ్, ఫస్ట్ అయితే HTML ట్యాగ్ని ఓపెన్ చేసుకుంటున్నా. తర్వాత వచ్చేసరికి డైరెక్ట్గా మీకు ఎగ్జాంపుల్ అనేది చూపిస్తున్నాను. జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్, ఇమేజ్ అని పెట్టాను. అండ్ ఇప్పుడు SRC అంటే సోర్స్ అనమాట. ఇక్కడ మనం పాత్ చేయాలి. దట్స్ ఇట్ అండి. ఇలా పాత్ ఇచ్చేసి ఇమేజ్ అని ఓపెన్ చేసి ఇలా మనము రాయాలన్నమాట. సో ఇలా మనము HTMLలో లైక్ ఇమేజ్ సోర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. దీన్ని నేను ప్రాక్టికల్గా VS కోడ్లో చేసేసి రన్ కూడా చేసి చూపిస్తాను, ఒక ఇమేజ్ పెట్టి. అసలు ఏ ఇమేజ్ పెట్టాలి కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇమేజ్ ట్యాగ్ అండి. జనరల్గా మనము గుర్తుంచుకోండి, మన వెబ్ పేజ్లో ఇమేజ్ని పెట్టుకోవడానికి ఇమేజ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. దట్స్ సింపుల్. అండ్ వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా, షేర్ అండ్ కూడా చేసేయండి. అండ్ థ్యాంక్ యూ.